హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి రిటర్న్ ఫైలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేసిన తర్వాత మనకి రీఫండ్ అమౌంట్ ఏదైనా రావాల్సి ఉంటే ఆ రీఫండ్ స్టేటస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. నెక్స్ట్ శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మీరు ప్రాక్టికల్గా అకౌంటింగ్ కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. మనకి 15th నుంచి టాలీ ఫ్రైమ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చండి. కోర్స్ ఫీజు వచ్చి 2500. సో మనకి టాలీ ఫ్రైమ్ సిలబస్ ప్రకారం ఏమేమి ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, విత్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ అవుదాము. సో మనము 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2024-25 అసెస్మెంట్ ఇయర్లో ఫైల్ చేశాము. మన రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అయిపోయింది. రీఫండ్ ఇంకా మన అకౌంట్కి క్రెడిట్ అవ్వలేదు అన్నప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది, అంటే రీఫండ్ ఇష్యూ చేశారా లేకపోతే రీఫండ్ అనేది ఫెయిల్యూర్ అయిందా, వాట్ ఈస్ ద స్టేటస్, ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి incometax.gov.in కొట్టారంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేసి ఉంటే, సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే మనం 2-3 విధాలుగా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్లోనే క్విక్ లింక్స్లో స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే నో యువర్ రీఫండ్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. నో యువర్ రీఫండ్ స్టేటస్ క్లిక్ చేయగానే మనకి ఇలాగ ఒక బాక్స్ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏముంది, మనకి మీరు లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళి రీఫండ్ స్టేటస్ తెలుసుకోండి అని చెప్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ అవుదామా. లాగిన్ క్లిక్ చేయండి రైట్ సైడు. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. కరెక్ట్గా వేయండి. యూజర్ ఐడి వేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని పాస్వర్డ్ ఎంట్రీ. సో యూజర్ ఐడి పాస్వర్డ్ వేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయాం పేజ్లోకి. లాగిన్ అయిన వెంటనే మీరు ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ వ్యూ ఐటీఆర్ స్టేటస్ క్లిక్ చేయండి. వ్యూ ఐటీఆర్ స్టేటస్ క్లిక్ చేస్తానే ఇక్కడ రీఫండ్ ఇష్యూడ్ అని వస్తుంది చూడండి. అంటే రీఫండ్ ఇష్యూడ్ అంటే రీఫండ్ వాళ్ళకి ఇష్యూ అయిపోయింది, అంటే వాళ్ళ బ్యాంకుకు క్రెడిట్ అయిపోయింది అని అర్థము. ఒకవేళ రీఫండ్ అవైటెడ్ అంటే సో రీఫండ్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు బ్యాంక్ అకౌంట్కి అని అర్థమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మీకు టిక్ మార్క్ ఉండాలి. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన డేట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కంపల్సరీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకోవాలి. రిటర్న్ ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వాలి, ప్రాసెస్డ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. మన రీఫండ్ అమౌంట్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసేసుకున్న తర్వాత సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్లో ఇక్కడ నో యువర్ రీఫండ్ స్టేటస్ క్లిక్ చేయండి. నో యువర్ రీఫండ్ స్టేటస్ క్లిక్ చేయగానే ప్యాన్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఇయర్ది రీఫండ్ స్టేటస్ చెక్ చేయాలి అని. అసెస్మెంట్ ఇయర్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. చూడండి, మనం సబ్మిట్ క్లిక్ చేయగానే యువర్ రీఫండ్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ బై ద రీఫండ్ బ్యాంకర్, అంటే మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి 2 సెప్టెంబర్న సో మనకి సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిపోయింది అమౌంట్ అని డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. సో డేట్ ఆఫ్ స్టేటస్ 2 సెప్టెంబర్న రీఫండ్ అనేది మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఇష్యూ చేశారు. ఇలా మనకి స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే రీఫండ్ అనేది కరెక్ట్ టైంకి మీకు క్రెడిట్ అవుతుంది. మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ రాంగ్గా ఉంటే క్రెడిట్ అవ్వదు. రిటర్న్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా అది క్రెడిట్ అవ్వదు. సో మనం రిటర్న్స్ కరెక్ట్గా ఫైల్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు రీఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది త్వరగా. నెక్స్ట్ చాలామంది మేము రిటర్న్ ఫైల్ చేసి 40 days అవుతుంది మేడం, 50 days అవుతుంది, ఇంకా రీఫండ్ రాలేదు అంటే
వెయిట్ చేయండి, వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఫండ్కి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ అప్డేట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ దగ్గర ఇలా వ్యాలిడేట్ అని రావాలి, ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇలా మనకి చూడండి, ఇక్కడ ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను నేను. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇలా మిస్టేక్స్ మీ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ అవ్వనప్పుడు, నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని ఉన్నప్పుడు, పాన్ ఆధార్ లింక్ కానప్పుడు, అటువంటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు రీఫండ్ అనేది త్వరగా క్రెడిట్ అవ్వదు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి, వ్యాలిడేట్ ఉందా, సో నామినేట్ ఫర్ రీఫండ్ అని సెలెక్ట్లో ఉందా లేదా చెక్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు కరెక్షన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రీఫండ్ అనేది మీకు త్వరగా క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ నేను డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రీఫండ్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకున్నాం ఇప్పుడు. అదేవిధంగా ఈ ఫైల్కి వెళ్ళండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి వెళ్ళి వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ క్లిక్ చేయండి. వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ప్రాసెస్డ్ విత్ రీఫండ్ డ్యూ అని ఉంది. సో మనం రిటర్న్ ఇక్కడ వ్యూ మోర్ క్లిక్ చేయండి. ఐటీఆర్ ఏ డేట్లో ఫైల్ చేసాము, ఏ డేట్లో వెరిఫై చేసుకున్నాము, ఈ వెరిఫై ఎప్పుడు చేసాము. ఇక్కడ చూడండి, పెండింగ్ ఫర్ వెరిఫికేషన్, ఈ వెరిఫై కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్డ్ విత్ రీఫండ్ డ్యూ అని ఉంది, August 24. సో మనకి రీఫండ్ కూడా ఇష్యూ అయిపోయింది 2 సెప్టెంబరు. సో అది మనకి ఇంకా యాడ్ అవ్వలేదు. ఇక్కడ ఇలా డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రావాలి అంటే ఫస్ట్ మనం రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి, రిటర్న్ వెరిఫికేషన్ అవ్వాలి, రిటర్న్ ఈ వెరిఫికేషన్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా సో మనకి అప్పుడు మాత్రమే రీఫండ్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో ఇలా మనము రీఫండ్ స్టేటస్ అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి. సో సర్వీసెస్కి వెళ్ళి నో యువర్ రీఫండ్ స్టేటస్ తీసుకొని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీఫండ్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ మీరు గ్రీవియన్స్కి వెళ్ళి సబ్మిట్ గ్రీవియన్స్ కూడా క్లిక్ చేయొచ్చు. సబ్మిట్ గ్రీవియన్స్ క్లిక్ చేస్తానే మీరు దేనికి సంబంధించి కంప్లైంట్, గ్రీవియస్ అంటే కంప్లైంట్ దేనికి సంబంధించి గ్రీవియన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫైలింగ్ సంబంధించి చూడండి, ఈ ఫైలింగ్ సెలెక్ట్ కేటగిరీ దేనికి సంబంధించింది, కేటగిరీలో చాలా ఉంటాయి మీకు. ట్యాన్ రిలేటెడా, టిన్ రిలేటెడా, ఈ ఫైలింగ్ ప్రాసెసా, పోర్టల్ యాక్సెసా, ఇలా మనకి చాలా ఉంటాయి. సో మనకి రీఫండ్కి సంబంధించిన రీజన్ తీసుకొని మనం గ్రీవియన్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. మనం గ్రీవియన్స్ సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళు రీఫండ్ రీఇష్యూ చేస్తారు. మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రాంగ్ ఉండి రీఫండ్ ఇష్యూ కాకపోతే దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా గ్రీవియన్స్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంప్లైంట్ ఉంటుంది, డీటెయిల్స్ కూడా ఉంటాయి. మనం ఈజీగా గ్రీవియన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు రీఫండ్ అనేది రీఇష్యూ చేస్తారు.